అతనికి చూపించాను. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల గలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్యవార్త లేదు. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మకుడైన కాబట్టి ఇశ్రాయేలు వాటిని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేసిరి. వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరికీ చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎదిగిన మోషే వంటి ఒక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా తండ్రి, నీ ఉన్నతమైన, నీ అద్భుతమైన, నీ అద్వితీయమైన నామానికి వేద కోట్ల చెల్లించుకుంటున్నాను. దేవా, ఇదిగో నీ సన్నిధిలో నేను నిలబడుతున్నాను. అయినా మీరు మాత్రమే ఇక్కడ నైనా తెచ్చిపోవలసిన దేవుడుగా, మీరు మాత్రమే ఇక్కడ నిలపరచవలసిన దేవుడుగా ఉన్నారు. నేను తగ్గింపవలసిన వాడిగా ఉన్నాను. నన్ను ఇక్కడ కనపరచలేక ఇదిగో నైనా నన్ను సంపూర్తిగా నీ రెక్కల చాటున దాచి నీ ముఖ దర్శనం కనిపిస్తూ మీరు మాట్లాడారు. నీ సన్నిధిలో నిలబడిన నన్ను కాల్చి విరిచి నీ ముఖ దర్శనం కనిపిస్తూ మీరు మాట్లాడారు. దైవమా, ఇదిగో నాతో ఇక్కడ కూర్చున్న నీ బిడ్డలతో, రాబోతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. చూపించండి, దయ చూపించండి. ఇదిగో నైనా నన్ను సంపూర్తిగా నీ హస్తాల్లో దాచి మీరు మాత్రమే కనిపిస్తూ నీ మాట నా నోటిలో వచ్చిన నిరదాసులు నీ పాలిను ప్రార్థన ప్రభువుల క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈరోజు ఎక్కువసేపు వర్తమానం అందించిన కానీ ఆరాధన వర్తమానం అందిస్తాను. మధ్యలో జలదగ్గి నుంచి వచ్చిన పాస్టర్ అంటారు, నేను తన గురించి మళ్ళీ చెప్తాను. తను మీకు ఉపభోగ వర్తమానాన్ని అందిస్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. మోషే యొక్క జీవితం ఆఖరి మజిలీ ఈ 34వ అధ్యాయం. ఈ 34వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనకు ఒక ప్లేస్ కనపడుతుంది. ఏంటది? మోషే ఎక్కడి నుంచి అంట? మోయాబు మైదానం నుండి. చాలు మోయాబు మైదానం. ఏంటంటే ఇది ఏ మైదానం అంట? మోయాబు మైదానం. మోయాబు మైదానం అంటే సిద్ధత కలిగిన స్థలం, సంసిద్ధమవ్వాల్సిన స్థలం. ఇదిగో ఇది వాగ్దాన దేశానికి అంచులో ఉంది. వాగ్దాన దేశం ఏంది? దేవుడు ఏ దేశం ఇస్తానన్నాడు వాళ్ళకి? కానాను ఇస్తాడు. ఈ కానాను దేశానికి ఇది అంచులో ఉన్న స్థలం. ఏ స్థలం? మోయాబు స్థలం. అక్కడే దేవుడు ధర్మశాస్త్రాన్ని మళ్ళీ బోధించాడు. క్రైస్తవులకి ధర్మశాస్త్రాన్ని, ఇశ్రాయేలు బిడ్డలకి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని బోధించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 1
గ్రంథంలో ఈ మాట రాస్తున్నాడు. యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కాక మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. ఈ కిందంతా దేవుడు మళ్ళీ అక్కడ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ బోధించబడిన స్థలముగా ఈ మోయాబు మైదానం కనిపిస్తా ఉంది. అయితే ఇది ఎడారి కాదు, బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఎడారి కాదు, అట్లాగని ఇది కానాను కాదు. ఇది మధ్యలో స్థిరత్వం, క్రైస్తవ విశ్వాసి స్థిరత్వానికి అలవాటు పడవలసిన స్థలముగా ఇదిగో ఈ మోయాబు మైదానం కనిపిస్తా ఉంది. మన జీవితంలో కూడా ఇలాంటి మోయాబు మైదానం వస్తా ఉంది. ప్రస్తుతానికి క్రైస్తవ విశ్వాసి ఈ మోయాబు మైదానంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? క్రైస్తవ విశ్వాసి మోయాబు మైదానంలో ఉన్నాడు. దేవుడి కోసం ఎదురు చూడటం, నిన్ను నీవు సిద్ధం చేసుకోవడం, ఇదిగో పాత తరాన్ని ముగించి కొత్త తరాన్ని మొదలు పెట్టడం, మోయాబు మైదానంలో మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డరా, దేవుడు అక్కడ ఆపితే ముందుకు నడిపించడానికి క్రైస్తవులను లేక ఇజ్రాయేలు ప్రజలను ఇదిగో ముందుకు నడిపించడానికి ఆయన ముందుగా సంసిద్ధం చేస్తున్న స్థలము అని మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాసంలో జీవిస్తున్న విశ్వాసి మోయాబు మైదానంలో ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మోయాబు మైదానంలో ఉన్నారు. మోయాబు మైదానానికి రావడం గొప్ప విషయం. మళ్ళీ చెప్పండి, మోయాబు మైదానానికి రావడం ఇశ్రాయేలులు గొప్ప విషయం కాదు. కానానులోకి ప్రవేశించడమే కదా ఇది ప్రాముఖ్యం. ఇదిగో దేవుని సన్నిధికి దగ్గరగా ఉండడం సరిపోదు, విశ్వాసంలో అడుగులు వేయవలసిన వాడిగా నీవు ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? విశ్వాసంలో అడుగులు వేయవలసిన వాడిగా ఉన్నావు. అందుకని 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడతాడు. చదవండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునంతగా పరిగెత్తు. చాలా మంది ఇదిగో క్రైస్తవ విశ్వాసంలో ప్రార్థనలు, ఇదిగో చాలా మంది సంఘానికి రావడం, ఇదిగో ఉపవాస ప్రార్థనలు చేయడం, దేవుడితో గడపడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ చివరకు విశ్వాసంగా నిలిచి గమ్యానికి చేరేవారే బహుమానాన్ని పొందుతారు. ఇదిగో ఈ ఇశ్రాయేలు ఈ మోయాబు మైదానంలో ఉన్నారు. ఇదిగో కానీ ఇంకా కానానులో అడుగు పెట్టలేదు. దేవుడు వాళ్ళని సిద్ధం చేస్తున్నాడు. నీవు కానానుకు ప్రవేశించబడిన దాకా నువ్వు సంసిద్ధుడిగా ఉండవలసిందే. నీ విశ్వాసాన్ని నువ్వు నిరంతరం కాపాడుకోవలసినదే. ఇదిగో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట రాస్తాడు. చదవండి. అమ్మా, మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించడం వలన మీ హృదయములను కఠినం. హెబ్రీయులకు రాసిన 3:19 అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. చాలు, దేని ద్వారా చాలా మంది ఆ కాలంలో ప్రవేశించలేకపోయారంటే దేని ద్వారా? అవిశ్వాసము ద్వారా ప్రవేశించలేకపోయారు. పరుగు పందెం మొదలు పెట్టడం సరిపోదు, కానీ గమ్యం చేరే వరకు క్రైస్తవ విశ్వాసి ఏం చేయాలంట? పరుగు పందాన్ని కొనసాగించవలసిన వాడిగా ఉన్నాడు. ఇదిగో నువ్వు ఈ మోయాబు మైదానంలో క్రైస్తవ విశ్వాసి ఉంటే సరిపోదు, కానీ నీ విశ్వాసాన్ని కడవరకు నువ్వు కాపాడుకోవాల్సిన వాడిగా ఉన్నావు. ఇదిగో సంఖ్యాకాండం 19వ అధ్యాయం 29 నుంచి 30 వరకు ఒక మాట రాస్తున్నాడు. చదవండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 29 నుంచి 30 వరకు. అమ్మా 29 చదువునా?
సంఖ్యాకాండం 19వ అధ్యాయం కదా 14 చూడండి. ఓకే సరే. మరి ఈ మోయాబు మైదానంలో ఎవరున్నారని అంటే పాత తరం అంతా ఈ మోయాబు మైదానంలో లేదు. ఇదిగో అక్కడ ఉన్నవారు ప్రధానంగా అరణ్యంలో పెరిగిన కొత్త తరం. ఇదిగో జాషువా, తర్వాత కాలేబు, కొంతమంది లేవీలు, కొంతమంది స్త్రీలు, కొంతమంది పిల్లలు. ఇదిగో చాలా మంది ఫిల్టర్ అయిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఇదిగో పాత తరం మొదలైంది కానీ ఈ మోయా మైదానము నుండి కానానుకు ప్రవేశించిన మటుకు కొంతమంది. కానానుకు ప్రవేశించిన ఎంతమంది? చాలా కొద్ది మంది. ఎందుకంటే ఈ 45 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు ఇదిగో నాశనమైపోయినారు, చనిపోయినారు. ఈ మైదానం నుంచి ఈ కానానులోకి ప్రవేశించింది మటుకు కొంతమంది. వాళ్ళు కొంతమంది అరణ్యంలో పెరిగిన కొత్త తరం అంటే పాత తరం అంతా లేదు. తర్వాత జోషువా, తర్వాత కాలేబు, కొంతమంది లేవీలు, కొంతమంది స్త్రీలు, పిల్లలు. చాలా మంది దేవుడు ఇక్కడ వాళ్ళని ఫిల్టర్ చేసేసినాడు. ఇదిగో ఈ మోయాబు మైదానం నేటి క్రైస్తవ సంఘానికి, నేటి క్రైస్తవ విశ్వాసులకి ఏమని తెలియపరుస్తుందంటే ఇదిగో మీరు కూడా ఫిల్టర్ అయిపోతారేమో, జాగ్రత్త. మీ విశ్వాసాన్ని ఈ మోయాబు మైదానంలో కాపాడుకోవలసిన వారిగా ఉన్నారు. ఇదిగో మీ ప్రయాణం ఈ మోయాబు మైదానం వరకే కాదు, ఇదిగో మీ ప్రయాణం కానానులోకి వెళ్ళవలసిందిగా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు హెచ్చరిస్తాడు. తదుపరి ఎక్కడికి పోతున్నారంట వీళ్ళు గమనించండి. అక్కడ మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న చాలు. మోయాబు మైదానం నుండి ఎక్కడున్నారంట? ఎరుకో ఎదుటనున్న. ఎందుకని దేవుడు ఎరుకో అనే పదాన్ని వాడుతున్నాడు? ఎరుకో అంటే ఏమిటి? ఇశ్రాయేలు ఎదుర్కొన్న మొట్టమొదటి అడ్డంకి ఏంటంట? అవునా కాదంటారా? ఇశ్రాయేలు మొట్టమొదటిగా ఎదుర్కొన్న అడ్డంకి ఎరుకోనే. ఎరుకో విశ్వాసికి పరీక్ష లాంటి. ఎలాంటిది? పరీక్ష లాంటి. దేవుని బిడ్డరా, ఎరుకో క్రైస్తవ జీవితానికి పరీక్ష కాదు, అది అడ్డంకి లాంటిది కూడా. ఏంది? అడ్డంకి లాంటిది. వాగ్దానాన్ని పొందుకోపోయే ముందు అడ్డంకులు ఖచ్చితంగా ఉంటాయి. క్రైస్తవ జీవితంలో వాగ్దానం పొందుకోయే ముందు ఏముంటాయి? అడ్డంకులు ఖచ్చితంగా ఉంటాయి. క్రైస్తవ విశ్వాసి అడ్డంకులు జయించే వాడిగా క్రైస్తవుడు ఇదిగో ఉండవలసిన వాడుగా ఉన్నాడు. ఎంతమంది ఈ ఎరుకో దగ్గర పడిపోయారంటే చాలా మంది పడిపోయారు. క్రైస్తవ విశ్వాసికి ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయి. ఇదిగో ఈ మైదానంలో సంసిద్ధులవుతున్న ఇదిగో క్రైస్తవ విశ్వాసి, ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాసికి, స్తుతి ఆరాధనలో దేవుణ్ణి గణపరుస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాసికి ఈ ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయి. ఈ ఎరుకో గోడలు క్రైస్తవ విశ్వాసికి ఒక పరీక్షగా కనపడుతున్నాయి. ఈ ఎరుకో గోడలు క్రైస్తవ విశ్వాసికి ఒక పెద్ద అడ్డంకిగా కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అయితే దేవుడు గోడలపై దాడి చేయమని చెప్పడం చెప్పాడా? ఏం చెప్పాడు దేవుడు? ఇవి అడ్డంకిగా ఉన్నా, ఇవి వాళ్ళకి ఇదిగో పరీక్ష కలిగిన ఒక పెద్ద సవాలుగా కనపడుతున్నా, దేవుడు మటుకు వాటిని ఢీకొట్టండి, మీ సోలాలతో పడవండి, వాటిని పడగొట్టండి అని చెప్పటం. దేవుడు గోడలపై దాడి చేయమని చెప్పటంలా. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఆ గోడల చుట్టూ మీరేం చేయాలంట? తిరగా. ఏంటంట? గోడల చుట్టూ తిరగా. అందుకని ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము
చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. ఎరుకో గోడలు కూలెను. కూలెను. ఎరుకో గోడలు కూలెను. ఏమైనా దేవుడు ఉన్నారా? దేవుడు ఎందుకని ఈ మోయాబు మైదానంలో ఉన్న క్రైస్తవుడికి లేకపోతే ఇజ్రాయేలుకి ఎందుకని శ్రమ మధ్యలో పెట్టాడంటే, నీ ఆరాధనకు విజయ స్థలాలుగా ఎరుకోను మార్చాలనేదే దేవుడు. నీ ఆరాధనకు విజయ స్థలముగా ఎరుకోను మార్చాలన్నదే దేవుని. ఎరుకో అంటే ఇదిగో అడ్డంకి కాదు, లేకపోతే ఎరుకో అంటే గోడే కాదు, అది దేవుని మహిమ ప్రత్యక్షమయ్యే వేదికగా కూడా ఇక్కడ కనిపిస్తావు. ప్రియమైన దేవుని పిల్లగా, నీవు చేస్తున్న ఆరాధన ఫలించడానికి ముంగుర్తుగా దేవుడు ఏం పెట్టాడు? ఎరుకోను పెట్టాడు. క్రైస్తవ విశ్వాసి నీ ఆరాధనలో ఎరుకో గోడలు కూలుతున్నాయా లేదా? క్రైస్తవ విశ్వాసి నీ స్తుతి ఆరాధనలో ప్రతిఫలం కనబడుతుందా, లేకపోతే నామకార్థంగా నువ్వు ఆరాధించాలని మట్టికే ఆరాధిస్తున్నావా? ఇదిగో ఎరుకో గోడలు బలంతో కూడలేదు, విశ్వాసంతో కూలే. ఎరుకో గోడలు ఖడ్గంతో కూడలేదు, విధేయతతో కూలే. ఇదిగో మన సమస్య ఎంత పెద్దదైనా, మన సమస్య ఎంత పెద్దదైనా దాని మాట దేవుని మాట వింటే చాలు, మన సమస్య కూలిపోతుంది. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు చేసింది ఏంటంటే, ఈ ఎరుకో దగ్గర దేవుని మాట వినడానికి ఇష్టపడ్డారు. దేవుని మాట వినడానికి ఇష్టపడ్డారు. గోడలు కూలిపోయాయి. క్రైస్తవ విశ్వాసి దేవుని మాటకు లోబడవలసిన వాడిగా ఉన్నాడు. ఇదిగో ఆరాధనలో నువ్వు ముందుకు సాగిపోయే విశ్వాసి దేవుని మాటకు లోబడవలసిన దానిగా ఉన్నావు. ఇదిగో దేవుని పద్ధతి అర్థం కాకపోవచ్చు. ఏంటి? ఇదిగో ఈ గోడలు తిరిగితే పడిపోతాయా? ఈ గోడలు ఇదిగో ప్రదర్శన చేస్తేనే కూలిపోతాయా? ఇదిగో ఈ పద్ధతి డిఫరెంట్ గా ఉంది. దేవుని పద్ధతి క్రైస్తవుడికి అర్థం కాకపోవచ్చు. కానీ అది ఎప్పుడు తప్పు కాదు. దేవుడు చెప్పిందే క్రైస్తవ విశ్వాసి చేయవలసిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు, ఇదిగో నయమానుని ఎన్నిసార్లు మనకమన్నాడు? మునిగితే కుష్టిపోద్దా? మందులు వాడితే కదా కుష్టిపోయేది. లేకపోతే ఆనాడు ఆయుర్వేదానికి సంబంధించిన మునిగులు పూస్తేనే కదా కుష్టిపోయేది. మునిగితేనే కుష్టిపోద్దంటే దేవుడి యొక్క పద్ధతి అదే. దేవుడు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, నువ్వు మునుగు 7 మార్లు అన్నాడు. కుష్టిపోయింది. ఇదిగో వర్షం పడక ముందే, కొన్ని సంవత్సరాల ముందే నోవాహు చెప్పాడు, నువ్వు ఓడగట్టు, ఓడను నిర్మించు అని. ఇది ఎందుకయ్యా వర్షాలు నేను 10 సంవత్సరాలు గడిపిన, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇంకా వర్షం పడాల, నువ్వు కట్టు ముందు ఓడని అన్నాడు. ఓడను నిర్మించాడు. రక్షింపబడ్డ దేవుని పద్ధతి అంటే దేవుని పద్ధతి. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఒక ఆమె కనిపిస్తుంది. ఎవరంటే ఆమె? ఇదిగో క్షమించండి, లూకా సువార్త 5వ అధ్యాయం 4 వచనాలు ఒకసారి చదవండి. లూకా సువార్త 5వ ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణినకు లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు ప్రయాసపడితివి గాని మాకు ఏమీ దొరకలేదు. ఇదిగో చూడండి, ఇక్కడ జాగ్రత్త పరిస్థితి కూడా అదే. దేవుడు అంటున్నాడు, ముందుకు నావును ముందుకు నడిపించాడు. ఇదిగో ఎప్పుడు చేపలు పడతాయో, ఏ టైంలో చేపలు పడతాయో, ఎక్కడ చేపలు పడతాయో చేపలు పట్టేవాడికి బాగా తెలుసు. దేవుడు అంటాడు,
చేయమంటున్నాడు. అది మత్స్యకారుడికి అర్థం కాల. ఏంటి ఇలా ఈ పగలు ముందుకు నావు తీసుకోమంటున్నాడు. మీరు రాత్రంతా శ్రమ పడితే వల్ల ఒక చేప పడలేదు అనుకుని ఉండొచ్చు. అయితే దేవుని మాట ఆశీర్వాదాలు చూసాను. వల పిగిలిపోయింది. ఎరుకో క్రైస్తవునికి ఏమని తెలియజేస్తుందంటే, దేవునికి లోపడకపోతే నన్ను నువ్వు జయించలేరు అని ఎరుకో మనం తెలియజేస్తాం. నా మాట మీరు వినకపోతే నా గోడను మీరు కోల్చలేరు అని ఎరుకో తెలియజేస్తాం. ఇదిగో ఆరాధించే వ్యక్తి దేవునికి లోబడి ఆరాధించకపోతే, దేవుని పద్ధతి ప్రకారం ఆరాధించకపోతే, నీ ఆరాధనలో నీ ఇష్టం కానీ ఉంటే ఇదిగో నీ సమస్యలు రావు అని ఎరుకో తెలియపరుస్తాం. ఎరుకో తెలియపరుస్తాం. ఈమెన దేవుడు దేవుని మాట 7 రోజులు ప్రదర్శన చేశారు. 7వ రోజు పెద్దగా కేకలు వేశారు. వాళ్ళు ఒకప్పుడు శక్తమైన ఎరుకో నేడు శాపం నుంచి గొప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో జక్కయ్య రక్షింపబడింది ఈ ఎరుకోలోనే. ఇదిగో గుడ్డిపక్కమై చూపు పొందింది ఈ ఎరుకోలోనే. రాహాబు రక్షింపబడింది ఈ ఎరుకోలోనే. సిప్పింపబడిన నీళ్లు ఇదిగో మధురముగా మార్చబడింది ఈ ఎరుకోలోనే. ఎరుకోలోనే ఇదిగో దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో నువ్వు ఎరుకో లాంటి శ్రమ నీ ముందుంటే దాన్ని జయించాలంటే దేవుని మాట వినవలసిందే. ఎరుకో లాంటి శ్రమల్లో నీవు దేవునికి లోబడి ఒదిగి అదిగి మణిగి ఉండవలసిన వాడివిగా ఉన్నా. 3వ విషయం మూడవ మాట కనిపిస్తా ఉంది. ఏంటంటే అది ఎక్కడికి పోయారంటే వాళ్ళు ఎరుకో నుండి చదవండి. 34వ అధ్యాయం. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండకు పోయి. చాలు. ఏం కొండ అంటే ఇది? ఏ కొండ అంటమ్మా? పిస్గా కొండ. ఇవైనా దేవుడు అంటారా? పిస్గా కేవలం కొండ కాదు, అది దర్శనాన్ని పొందుకునే స్థలముగా బైబిల్లో రాయబడింది. ఇదిగో సంఖ్యాకాండం 27వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. సంఖ్యాకాండం మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను అబీరాము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశము చూడు. చాలు. అబీరాము అబారీము. ఈ అబారీము పెద్ద పర్వత సమూహం. ఏందయ్యా అబారీము అంటే? ఇది పెద్ద పర్వత సమూహం. ఈ పర్వత సమూహంలో పిస్గా అనేది అది ఆ సమూహంలో ఒక కొండ ప్రాంతం. దీని గురించి సంఖ్యాకాండం 81వ అధ్యాయం 20వ వచనంలో ఈ పిస్గా కొండ గురించి రాస్తున్నాడు. చదవండి. మోయాబు దేశమందలి లోయలో ఉన్న దామోతు నుండి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండకు వచ్చేది. ఎక్కడికి వచ్చారంట? ఈ పిస్గా కొండ ఎక్కడ ఉందంటే అబారీము పెద్ద పర్వత సమూహము కదా. ఆ పర్వత సమూహంలో ఇది ఒక కొండ ప్రాంతం. పిస్గా కేవలం కొండ మాత్రమే కాదు, అది దర్శనమిచ్చే స్థలముగా కూడా కనిపిస్తాం. ఇదిగో మోయా మైదానంలోనే ఉండడం కంటే నువ్వు పిస్గా కూడా ఎక్కవలసిన దానివిగా. ఇదిగో నువ్వు కానానులోకి ప్రవేశించాలంటే మోయాబు మైదానంలో ఉంటే సరిపోదు. ఎక్కడెక్కాలి నువ్వు? పిస్గా కొండ. నీ ఆరాధన స్థాయి మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో
ఎదగండి. ఇదిగో పిస్కా శిఖరం మీదకి ఎక్కే అనుభవంలోకి క్రైస్తవ విశ్వాసం రావడం. నువ్వు ఎందుకు ఎక్కాలంటే ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 27వ వచనంలో నీవు యోర్దాను దాటకూడదు కానీ నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరము వైపును దక్షిణము వైపును తూర్పు వైపును తేరి చూడుము. ఎక్కడెక్కడ చూడాలంట? పిస్కా కొండ ఎక్కి తూర్పు చూడాలంట, పడమర చూడాలంట, ఉత్తర వైపు చూడాలంట, దక్షిణ వైపు చూడాలంట. దేవుని దర్శనము పరిమితం కాదు. ఇది ఒక పరిమితానికి సంబంధించింది కాదు. ఇదిగో మైదానం నిలబడితే కొంచెమే కనిపిస్తుంది, ఎత్తుకు ఎదిగితే విస్తారముగా కనిపిస్తా ఉంది. పిస్కా కొండ లేక శిఖరం నీకు ఏమని తెలియపరుస్తుందంటే ఆరాధనలో నువ్వు ఎత్తుకు ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో నువ్వు రాబోతున్న దినాల్లో ఎలా ఎదగాలంట? ఎత్తు పెరిగితే దేవుడు నీకు పెద్ద దర్శనాన్ని చూపించాలనుకుంటున్నాడు. పెద్ద దర్శనాన్ని చూపించాలి. ఏమైనా విశ్వాసి నీ ఆరాధన చప్పడిగా ఉంటే నీ ఆరాధన ప్రతి ఆదివారం అలాగే ఉంటే కుదరదు. నీ ఆరాధన ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కడ ఎక్కాలి? పిస్కా కొండ ఎక్కాలి. పిస్కా కొండ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఈయన చూడండి మాట. పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కాను. ఎక్కడికి ఎక్కాడంట? నెబో శిఖరమునకు ఎక్కాను. ఏమైనా దేవుడు నెబో శిఖరమునకు ఎక్కాను. మోషే పరుగు ముగింపబడిన స్థలం ఇదిగో నెబో శిఖరం. ఏంది? మోషే పరుగు ముగింపబడిన స్థలం ఏంటంట? నెబో శిఖరం. దేవుడు తన సేవకుని వాగ్దాన దేశం చూపించిన స్థలం కూడా ఈ నెబో శిఖరం. మోషే 40 ఏళ్ల ప్రయాణం, 40 సంవత్సరాల ప్రయాణం, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించిన ప్రయాణం ఆగిపోయింది కూడా ఎక్కడ? ఈ నెబో శిఖరం. కొత్త తరం ప్రారంభమైన స్థలం కూడా ఏంటి? నెబో శిఖరం. యెహోషువ నాయకత్వం కొనసాగించబడిన స్థలం కూడా నెబో శిఖరమే. ప్రతి క్రైస్తవునికి ఒక ముగింపు ఉంటుంది. జాగ్రత్త అని తెలియపరిచిన స్థలం ఏంటి? నెబో శిఖరం. జీవిస్తున్న ప్రతి క్రైస్తవ విశ్వాసి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాలి అని తెలియపరుస్తున్న స్థలం ఏంటి? నెబో శిఖరం. ప్రతి నాయకుడు, ప్రతి యాజకుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక ముగింపు ఉండదు. జాగ్రత్త అని మనల్ని హెచ్చరిస్తున్న ప్రదేశం కూడా ఏంది? నెబో శిఖరమే. మోషే వాగ్దాన దేశాన్ని పొందుకోలేదు కానీ దేవుని యొక్క ప్రదర్శనలో లోతైన జీవితం కొనసాగి ఇదిగో ఒక దగ్గర ఆగిపోయిన స్థలం ఏంటంట? నెబో శిఖరమే. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. మోయాబు మైదానం నుండి ఎక్కడికి? ఎరుకో నుండి పిస్కా కొండకు, పిస్కా కొండ నుండి నెబోతు శిఖరమునకు నడవవలసింది ఎవరు తెలుసా? మనమే. అక్కడి దాకా నడిపిస్తే నువ్వు నడవగలిగితే దేవుడు నీకు అనేక విషయాలు తెలియపరచాలనుకుంటున్నాడు. మోయాబు మైదానం అంటే సంసిద్ధత కలిగిన స్థలం. ఎరుకో అంటే క్రైస్తవ విశ్వాసి పరీక్ష స్థలం. పిస్కా అంటే దర్శనం. ఇదిగో నెబో అంటే మహిమకు నిదర్శనముగా కనిపిస్తా ఉంది. నువ్వు ఒక దగ్గర ఫుల్ స్టాప్, ఒక దగ్గర నువ్వు ఆగిపోవలసిన
వెళ్ళవలసిన స్థలం నెబో శిఖరం అని తెలియపరుస్తాం. నేను అంటాను, సంసిద్ధత లేకుండా, అమ్మా సంసిద్ధత లేకుండా పరీక్షల్లో చేయము. పరీక్ష లేకుండా దర్శనం లేదు. దర్శనం లేకపోతే మహిమ ఉండదు. మోయాబు మైదానంలో సంసిద్ధత, ఎరుకోలో పరీక్ష, పిస్గాలో దర్శనం, నెపోతులో అనేది నీ ఆరాధన దేవుని మహిమపరిచి నేను దేవుడు వాగ్దాన దేశంలోకి తీసుకొని పోయేటట్లుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో మోయాబు మైదానం, ఎరుకో, పిస్గా, నెబో శిఖరం, ఈ 4 స్థలాల గుండా ప్రయాణించవలసిన వాడు నీవే. ఈరోజు నీ ఆరాధన నువ్వు సంపూర్తిగా ఆరాధనలో ఉండవలసిన దానివి అయినా, ఇదిగో నా ప్రయాణం మోయాబు మైదానంలో ప్రారంభమైంది. ఇదిగో నా ప్రయాణం ఎరుకోకుండా పిస్గాకు వస్తా ఉంది. పిస్గా నుండి నాయనా ఇదిగో నా అంతిమ యాత్ర, ఇదిగో నెబో శిఖరమునకు రాకముందే నన్ను సంసిద్ధుంచే, నన్ను సంసిద్ధుంచే, నన్ను సంసిద్ధుంచే, నన్ను సంపూర్ణమైన వ్యక్తిగా చేయి. నన్ను నడిపించవలసిన వాడు నీవే. ఇదిగో నాయనా నేను నెబో శిఖరమునకు ఎక్కక ముందే నన్ను సంపూర్ణమైన ఆరాధికుడిగా చేయి. నేను నెబో శిఖరానికి రాకముందే నన్ను ఉన్నతమైన వ్యక్తిగా నన్ను గుర్తించిన ఆయన అని ఆరాధనలో దేవుని ఎంతగానో స్తుతించవలసిన దానివిగా, స్తుతించవలసిన వాడిగా ఉన్నావు. 4వ వచనం చదివి ముగించేస్తాను. చదవండి. మరియు యెహోవా అతనితో ఇట్లాగన్నాడు. నాన్న ఒకసారి 3వ వచనం తీసుకో. సోయారు వరకు ఈత చెట్లు గల అమ్మా ఆ 2వ వచనం ఒకసారి చదువు. 2వ వచనం అప్పుడు యెహోవా దాను వరకు ఎప్పుడు వరకు ముందు చదవాలా. పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కారు. ఎవరెక్కారు? మోషే ఎక్కాడమ్మా. మోషే ఎక్కిన తర్వాత అక్కడి నుంచి దేవుడు ఇదిగో మోషేకు చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. చదవమ్మా 2వ వచనం చదువు. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షెల దేశమంతయు, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయారు వరకు ఈత చెట్లు కలిగిన ఎరుకో లోయ చుట్టూ మైదానము అతనికి చూపించెను. దేవుని బిడ్డ, ఈయన ఎక్కడి వ్యక్తిగా చూపించాడు? మోయా మైదానంలో ఉండి చూపించాడు. ఎరుకోను పడగొట్టినంత మాత్రాన చూపించాడు. ఇదిగో పిస్గా శిఖరము ఎక్కినంత మాత్రాన చూపించాల. ఎప్పుడైతే నెబో శిఖరానికి ఎక్కాడు అప్పుడు ఆయన దానును చూపిస్తున్నాడు. మొట్టమొదటి ఏం చూపిస్తున్నాడు? దాను చూపించాడు, గిలాదు చూపించాడు, నఫ్తాలిని చూపించాడు, ఎఫ్రాయిము చూపించాడు, మనష్షెను చూపించాడు, పశ్చిమ సముద్రాన్ని చూపించాడు, ఇదిగో దక్షిణ దేశాన్ని చూపించాడు, సోయాను చూపించాడు, ఈత చెట్లు కలిగిన ఆ ఎరుకో లోయను కూడా చూపిస్తా ఉన్నాడు. ఇదిగో ఒక్కొక్క దానికి దేవుడు చాలా విషయాలు రాత్రంతా చెప్పాడు. ఇప్పుడు మీకు దాన్ని చెప్పడానికి విమర్శించడానికి నాకు టైం లేదు కనుక ప్రియమైన దేవుడు ఇదిగో నువ్వు నెబో శిఖరాన్ని ఎక్కితే ఆయన అనేక విషయాలు నీకు తెలియపరచాలనుకుంటున్నాడు. మోషేకు తెలియపరిచినట్లే ఇదిగో 12 స్థలాలు విషయాలు అక్కడ మోషే బయలుపరుస్తున్నాడు. నీకు కూడా విశాలమైన దర్శనాన్ని, ఏ దర్శనం అంటే తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇదిగో ఆయన దర్శనాన్ని నెబో శిఖరానికి ఎక్కితే నీకు కూడా తెలియపరచడానికి ఆయన ఇష్టపడతాడు.
నేను నెబో శిఖరాన్ని ఎక్కించడానికి మీకోసం ఆయన లోకాన్ని పెట్టాడు. హల్లెలూయా. నెబో శిఖరాన్ని ఎక్కించడానికి పడతాయి. ఇదిగో తను తాను పక్కలో పరిగెత్తుకుంటూ వచ్చాయి. నెబో శిఖరానికి ఎక్కించి ఇదిగో నీకు దానులు, గిలాదులు, నఫ్తాలీలు, ఎఫ్రాయిము, మనష్షేలు, పశ్చిమ సముద్రాలు, ఇదిగో దక్షిణ దేశంలో సోయాలు, ఈత చెట్లు కలిగిన ఇదిగో ఎరుకో లోయలు నీకు చూపించడానికి పడతాయి. నీకోసం ఒదిగిపోయాడు, నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం జరిగిపోయాడు. ఇదిగో ఒక్కొక్క స్థలానికి దేవుడు ఒక్కొక్క ప్రత్యక్షతను చూపించుకుంటూ వెళ్ళాడు. నేను ఒక నిమిషంలో ముగిచేసి చెప్పేస్తాను. ఇదిగో దాను నుంచి, దాను అనగా సంపూర్ణత. హల్లెలూయా. ఇదిగో గిలాదు అనగా స్వస్థత. నఫ్తాలి అంటే క్రైస్తవ జీవితానికి, పాత జీవితానికి విడుదల. ఎఫ్రాయిము అంటే ఇదిగో ఫలాభి ప్రాప్తి, ఫలాభి అభివృద్ధిలో తీసుకోవాలని కోరుకున్నాడు. మనిషి అంటే నీకున్న బాధలు తొలగించి ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచాలనుకున్నాడు. పశ్చిమ సముద్రం అంటే విస్తృతి, ఆయన రాజ్యం, ఇదిగో ఆయన యొక్క సమృద్ధి, ఆయన యొక్క ఉన్నతమైన అధికారాన్ని నీకు తెలియపరచాలనుకున్నాడు. నీకు తెలియపరిచి నీ చేత ఆయన స్థుతింపబడాలని యువతాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇదిగో దక్షిణ దేశము, ఇదిగో పరీక్షలో జయము ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. సోయాల్లో నీకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈత చెట్లు అని ఇక్కడ స్పష్టంగా వాడబడుతుంది. నీతిమంతుడు ఈత చెట్టు వలె ఏదంట, నీతిమంతుడు ఈత చెట్టు వలె వర్ధిల్లును, మీరు వర్ధిల్ల చేయాలని ఆయన ఈత చెట్లు చూపిస్తానన్నాడు. ఈత చెట్లు కదా ఎరుకు అంటే, ఎరుకును బైబిల్లో ఈత చెట్లు పట్టణం కూడా పిలుస్తారు. నీకోసం నిన్ను ఆశీర్వదించడానికి కోసం, నేను ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి కోసం, ఆ పరము నుండి ఈ లోకానికి ఒక పరిమళ ధైర్యం ఈ లోకానికి పడిపోయింది. నీకోసం కట్టుబడ్డాడు, నీకోసం నలగొట్టబడ్డాడు, నీకోసం అవమానపరచబడ్డాడు, నీకోసం అవహేళన చేయబడ్డాడు, నీకోసం మొహం మీద ఉమ్ముబడి, నీకోసం ఇదిగో అన్ని నీ 4 భాగాలుగా పంచుకోబడింది. ఉన్న రక్తమంతా నీ కోసం ఈ లోకంలో వెళ్ళాడు. ఆఖరిగా మార్చని గురించి చేస్తా. యెషయా 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా 53వ అధ్యాయం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేకపోయేను. మనం అతన్ని చూసి అపేక్షించినంతగా అతని యందు స్వరూపము లేదు. ఇదిగో నీ కోసం వ్యసనాపరుడిగా, చూడలేని వాడిగా మాట్లాడి మీరెంతగా ఆరాధించాలి. ఆయన నా కోసం నన్ను నిబోధ శిఖరానికి ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, నీ దర్శనాన్ని మీరు పొందుకోవడానికి కోసం నా కోసం ఈ లోకాన్ని తీసుకొచ్చాను. ఇదిగో నాయనా, నా పవిత్రత ఏ పాటిది, నా పరిశుద్ధత ఏ పాటిది, నా నీతి ఏ పాటిది నాయనా, మురికి పొందడానికి నేను స్థుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. ఇదిగో మోయాబు మైదానంలో నుండి ఎరుకో నుండి పిస్కాలు నుండి బోతు వరకునైనా నేను మెట్టుకి తోస్తున్నాను. నేను దర్శన భాగ్యం పొందుకోవాలనుకుంటున్నాను. నువ్వు మహాగురుడు ఉన్నాయినా, నువ్వు మహోన్నతులు ఉన్నాయి. నా కోసం నీ ప్రాణాలు ఇచ్చేసి, నా కోసం రక్తమంతా ఈ భూమిలో ఒరిగావు. ఇలాంటి దేవుడు ఈ కొర ముందు లేడయా, నాకు నువ్వు ఉంటే చాలయ్యా అని దేవుడిని ఆరాధించాలి. అది మూసుకొని ఆరాధన సాగుతాను. ఎవరైనా ఒక్కరు మాత్రమే ఆరాధించాలి.